తీసుకొచ్చిన మొట్టమొదటి ఎమ్మెల్యేలు అవుతారంటే సంవత్సరానికనట మేము అంటే ఎక్కడన్నా ఇవాళ ప్లాట్ కబ్జా కాంప్లీట్ ఉంది. అదే ఎక్కడన్నా సేఫ్ గా అనుకున్నారు మంచిగా. ఇక్కడ మీ హాయంలో చెయ్యంది లేదు, అసలు దుర్మార్గం చెయ్యంది లేదు. ఇన్ని చేసిన మీరు 10 ఏళ్ళలో చేయలేదే, ఆడ కూర్చొని మాట్లాడలేదా? సంవత్సరానికి 300 కోట్లు కార్పొరేషన్ కంపెనీ. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే వీటికి జవాబు చెప్పు రాజేశ్వర్ రెడ్డి. ఈ రాజేశ్వర్ రెడ్డి గారికి నిజంగా కూడా చదువులు కాలేజీలు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, కానీ మీరు ఎందుకు మరి ఇక్కడ ఏం పని చేస్తారో తెలుస్తలేదు మాకైతే. ఆ సంచులు ముట్టడానికి అలవాటు పడిపోయి, ఆ చెప్పరాజగిరికి అలవాటు పడిపోయి పంతులు అనేది మర్చిపోయాడు. మేము అన్ని వాళ్ళ తిరుగా ఆధారాలు లేకుండా ఏదో సీఎం గారు వస్తాడు, ప్రెస్ మీట్ పెట్టాం, ఆయారాం గాయారాం తుగారాం అన్నాడు, దుకాణం పెట్టిపోయేటోళ్ళు వీళ్ళు మళ్ళీ ఎవడవపడ్డాడు, టెంట్ జమ్మి సర్కా తిరిగా పిక్కొని పోవటం ఏటోడట. మేము ఆధారాలతోటి మీ హాయంలో అరే మీ హాయంలో మొదలు పెట్టిండ్రు, కలగన్నారు అనుకున్నారు కావచ్చు, 100 అనుకున్నారు, కానీ అన్ని కావు కదా. కొన్ని ఎందుకు చేయలే చెప్పండి నిర్లక్ష్యం? 10 ఏళ్ళు అయిన దాన్ని కార్పొరేషన్ బిల్డింగ్ ఎందుకు చేయలేకపోయినరు? 10 ఏళ్ళు అనుకున్న నైమ్నగర్ బ్రిడ్జ్ని 24 దాకా ఎందుకు చేయలేకపోయినరు? కాలోజీ కళాక్షేత్రం గురించి ఒక మేధావి మాట్లాడిండు, ఆయన పూర్తి పేరే తెలియదు. అతను ఏమంటాడు, చేస్తే మిగతా 10% సున్నాలేసి అద్దాలు పెట్టి సున్నాలేసి దీన్ని మేం చేసామని చెప్పుకుంటామంటాను. ఇలా బుద్ధి రాదు, రాదు నాకైతే. ఇక బుద్ధి వస్తుంది, మారుతారనేది నమ్మకం నాకైతే అవపడతలేదు. ఈ పబ్లిక్ తిరగబడి చీపీలు చెప్పులు మారేసి కొట్టేదాకా వీళ్ళ బుద్ధి మారదు, ఇదే వ్యవహరిస్తారు అనేది అర్థమైపోయింది నాకు. కాలోజీ కళాక్షేత్రానికి 45 కోట్ల రూపాయలు సింగిల్ చెక్ డేటు వెంకటరామరెడ్డి గారు ఇంకెన్ని ఇచ్చింది దీనికి? 45 కోట్లు కాకుండా ఇంకా 30 కోట్లు. దానికి అయింది 95 కోట్లు. ఈ 45ను 30 75 కోట్లు మేమిస్తే 20 కోట్లు వాళ్ళకి హాయంలో తెచ్చి జాగా ఇచ్చింది మీరే. కాదన్నట్టు మేము కాదంటామా? ఇంతమంది కళ్ళెదురు అవపడతాను. పిల్లలు పోసింది వాస్తవమే, మీరే పోసి స్లాబ్ వేసింది మీరే. 25 కోట్లు అని పెడితే 10 కోట్లు ఖర్చు పెట్టి 15 కోట్లు మింగుతుంది దున్నపోతులు తిరిగా. దాని మీద ఎన్ఐటి వాళ్ళు ఇదే ఇచ్చారు, ఏది రిప్రజెంటేషన్, అది కూలిపోతుంది పబ్లిక్ కూర్చున్నాక. అలా మొత్తం తిన్నారని ఆయన మీరు దాన్ని విజిలెన్స్ అయిపోయి వేసి దాని మీద ఇచ్చిన 25లో 15 తిన్నాం. వీళ్ళు మేము 45, 30, 75 కోట్లు ఇస్తే మేము కంప్లీట్ చేసినట్ట, వాళ్ళు కంప్లీట్ చేసినట్ట మీ సాక్షిగా చర్చకు రమ్మంటారు. ఇది జీవోలు, రిలీజ్ చేసిన డేట్లు, చెక్కులు. ఇవి నేను అందరికీ మీకు సర్క్యులేట్ చేస్తాం. వీటి మీద డేట్స్తో సహా, చెక్స్తో సహా అన్ని మేమిస్తే వీళ్ళు అంత పెద్ద మనుషులు. ఒకడు మాట్లాడుతాడు, వాడు కాలేజీలు యూనివర్సిటీలు చేసుకున్నాడు, ఇంకేదో చేసుకున్నాడు, వాడు వీడని మాట్లాడుతాడు. ఆ దునపోతుగా పెరిగి వయసు పెరిగింది తప్ప వీసమెత్తు మెదడు పెరగలే. ఆ బూటలు సంచులు పట్టుకొని ముఖ్యమంత్రి వెంబడి తిరిగినోడు ఎవడు? ఇంకా పేరు చెప్పిన రాజేశ్వరి ఎవడు ఎక్కడ ఉన్నాడు? ఎవడన్నా ముఠ శివపురం ముఠ కాకపోతే దీన్ని ఏమనాలే? అసలైన తెలంగాణ ఉద్యమకారుడు కూడా ఉన్నాడు. అలా గన్ను పట్టుకొని తిరుగుతాను, గన్ను. అరే నీ అబ్బా నన్ను కాలుతాను కొత్త చూసుకుంటూ కూర్చుంటారా? ఎవడైనా ఇది ఉంటారా? మా సెల్ఫ్ ప్రొటెక్షన్ అని చెప్పినప్పుడు ఆ రోజు ఫైరింగ్ అయినప్పుడు ఎవరు చేసిరు, ఏం చేయలేదు, రిపోర్టు దాంట్లో పెట్టిరు, అన్ని అయినాయి కదా. మరి దాని తర్వాత అందులో ఉన్న వాళ్ళందరినీ మీ టీఆర్ఎస్కి ఏ ముఖం పెట్టుకొని తీసుకున్నారు? మీరు ఏ ముఖం పెట్టుకొని తీసుకున్నారు? నా తప్ప 6 మీరే తీసుకోపోతుంది. అప్పుడు వాళ్ళు నీట్ అయిపోయినాయా? ఇవాళ మళ్ళీ రాగానే మళ్ళీ దుకాణాలు వచ్చినాయా? సిగ్గుసరం ఉండాలి మాట్లాడటానికి. నోరు ఏది అంటే ప్రజలు ఏం గమనిస్తలేరు. మేము చేసిన మోసాలు, దగాలు, కుట్రాలు, దోసుక తిరగటాలు అన్ని ఈ ప్రెస్ మీట్ పెట్టగానే ఇది ఏమైనా మర్చిపోతారు అనుకుంటున్నారేమో. మిమ్మల్ని క్షమించరు ప్రజలు. ఇవాళ మేము చేసే అభివృద్ధి యావత్ రాష్ట్రం చూస్తున్నది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం జిల్లా కూడా ఈయనన్ని నిధులు ఇవాళ వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఇచ్చిందంటే
దాన్ని అప్రిషియేట్ చేయాలి. కానీ మీలాంటి మూర్ఖులు ఈ విధంగా విమర్శించడం అంటే అది నిజంగా కూడా సిగ్గుపడుతున్నాయి. పశువులు కూడా సిగ్గుపడుతున్నాయి మిమ్మల్ని చూసి. ఎన్ని దుర్మార్గులే మీరు చేసింది. దుర్మార్గ పనులు పొద్దుగా లేస్తే పేపర్లలో టీవీలలో ఎన్ని చూసినాం మేము మీ గురించి. ఇలా దొంగ 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 అని మాట్లాడుతుంటే అసహ్యం వేస్తున్నది. మీరు బిడ్డ ఇదే విధంగా కనుక రెచ్చగొట్టుడు, ఇదే విధంగా దాడులు చేసుడు, అధికారుల మీద కానీ నాయకుల మీద కానీ దాడులు కనుక చెయ్యాలే, మళ్ళా మేము మా ఓపికను పరీక్షించొద్దు చెప్తున్నాం. ఏది చేయలే. మరి నువ్వెందుకు కంప్లీట్ చేయలే? 8 ఏళ్ళు నీ సెక్రటరియట్ కంప్లీట్ చేస్తావు, మీ ముఖ్యమంత్రి ఉండే బిల్డింగ్ కంప్లీట్ చేస్తావు, నువ్వు ఉండే క్యాంపస్ కంప్లీట్ చేస్తావు. కానీ కాళోజీ నారాయణరావు గారు ఎందుకు చేయలేదు? జవాబు చెప్పు ప్రజలకు. నిర్లక్ష్యం అవమానపరిచింది మీరు కాదా? మేము గెలిచిన 2 నెలల వీటన్నిటి మీద సెక్రటరియట్ గేట్లు ఓపెన్ చేయకముందుకు గేట్లు దించి 9 గంటలకు మా మంత్రులు ఎమ్మెల్యేలు అందరం కూర్చొని ప్రిన్సిపల్ సెక్రటరీ కలెక్టర్ని కూర్చోబెట్టించి అప్పటికప్పుడు వీరికి డిపిఆర్లు తయారు చేసి పెట్టింది. ఇలా నిజంగా కూడా ఇంకా మాకు కొంచెం బాధ ఎక్కడ ఉన్నదంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డిపిఆర్ 70% అయిపోయింది. అది 100% అంటే 3-4 నెలలు పడుతుంది వాటర్ లెవెల్స్ కానీ అన్ని లెవెల్స్ చూసుకోవడానికి. కావ్య గారి ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్ అప్పుడు నడి చోరస్తాలా కోడ్ ఉండంగా కూడా నేను మున్సిపల్ మంత్రిని కూడా ముఖ్యమంత్రిని కాదు డిపిఆర్ తయారు చేయండి అని చెప్పి ఆదేశించారు మా ముఖ్యమంత్రి గారు. ఆ మాట నిలబెట్టుకొని డిపిఆర్ తయారు చేస్తానికి పెద్ద సంస్థకి ఇస్తే అది 70% కంప్లీట్ అయింది. దాని ఎస్టిమేషన్స్ ఇంకో 30% కంప్లీట్ అయితే ఇవాళ 1000 నుంచి 1500 కోట్లు రిలీజ్ అయ్యేది. ఇంత పెద్ద అచీవ్మెంట్స్ ఎవ్వరు చేయలేదు. మేము చేసుకుంటూ వస్తే కక్క మెక్క తిని ఎట్లా ఉన్నాయి నిగనిగలు ఆడుకుంటూ ఒక్కొక్కరు వీళ్ళు ఎక్కడ ఏం చేయాలనో దాచుకోవాలనో ఏం చేయాలో తోయకుండా పిచ్చి పిచ్చి ఒర్రుకుంటా ఈ దుకాణాలు పెడతాను అలా చెయ్యని దందావాడు ఉన్నాడే.